కోనసీమలో వెలిసిన వెంకటేశ్వర స్వామి చందన స్వరూపుడు. వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిసిన క్షేత్రమే ఈ వాడపల్లి. గోదావరి నదీ తీరంలో గల వెంకటేశ్వర స్వామి సాధారణంగా కనిపించే వెంకటేశ్వర స్వాముల్లా కాకుండా గద పట్టుకొని శ్రీ మహావిష్ణువులా కనిపిస్తారు. ఈ స్వామి విగ్రహం శిలారూపం కాదు, ఎర్రచందనపు చెక్క రూపం. స్వామివారి నిజరూప దర్శనం చూడొచ్చు ఈ వీడియోలో. 7 శనివారాల వెంకన్న దర్శనం, 7 జన్మల పుణ్యఫలం. 7 శనివారాలు వచ్చి 7 ప్రదక్షిణలు చేస్తే ఎలాంటి కోరికలైనా తీర్చే స్వామి ఇక్కడ ఉన్నారు. రాజమండ్రికి దాదాపుగా 30 కిలోమీటర్ల దూరంలో గౌతమి తీరాన పచ్చని ప్రకృతి మధ్యలో స్వయంభుగా వెలిసారు ఈ వాడపల్లి వెంకన్న. ఈయన్ని తలుచుకొని ఎలాంటి సంకల్పం చేసుకున్నా సరే తీరిపోతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ప్రతి శనివారం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి 7 ప్రదక్షిణాలు చేసి స్వామిని దర్శించి ఆయన ఆశీస్సులు పొంది వెళ్తారు. ఇప్పుడు స్వామివారి దర్శనం గురించి మాట్లాడుకుందాం. మాకు సాటర్డే కాబట్టి 4 hours అబౌవ్ పట్టింది. ప్రతి శనివారం కూడా ఇలాగే టైం పడుతుంది. అదే ఫ్రైడే టు సండే వరకు అయితే ఖాళీగా ఉంటుంది, తొందరగా దర్శనం అవుతుంది. ఇక్కడ దర్శనం టైమింగ్స్ ఎలా ఉంటాయంటే సుప్రభాత సేవ తర్వాత మార్నింగ్ 4:30 తర్వాత నుంచి కూడా దర్శనంకి అలౌ చేస్తారు. 12:30 వరకు కూడా దర్శనాలు అవుతాయి. తర్వాత ఒక 5 minutes అలా భోగం పెట్టడానికి ఆఫ్ చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తారు. ఫ్రైడే నుంచి సండే వరకు అయితే మార్నింగ్ 12:30 తర్వాత కొంచెం సేపు ఆఫ్ చేసి మళ్ళీ 3:30 ఆ టైంలో మళ్ళీ ఓపెన్ చేసి 9 వరకు కూడా దర్శనాలు అనేవి కంటిన్యూ అవుతాయి. ప్రతిరోజు కూడా అన్న సమారాధన అనేది జరుగుతుంది. ఇంతకు ముందు ఓన్లీ సాటర్డే ఉండేది, ఇప్పుడైతే నిత్యం కూడా అన్నదానం ఘనంగా చేస్తున్నారు. ఈ అన్నదానానికి విరాళాలు కూడా స్వీకరిస్తున్నారు. వచ్చిన ప్రతి భక్తుని కూడా అన్నదానం చేసి వెళ్ళమని చెప్తున్నారు. స్వామివారి నిత్యాన్నదానానికి బియ్యం, కూరగాయలు, పప్పు దినుసులు ఇలాంటివి ఏమి ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు. పార్కింగ్ పక్కనే అన్నదాన సత్రం అనేది ఉంటుంది. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు కూడా వేలాది మందికి అన్నదానం జరుగుతూనే ఉంటుంది. స్వామివారి నిత్యాన్నదానం కోసం విరాళం ఇవ్వాలనుకునేవారు ఎక్కువ మొత్తంలో ఇవ్వాలనుకుంటే వారిని సంప్రదించండి. తక్కువ మొత్తంలో ఇచ్చే వారి కోసం ఫ్రీ లైన్ దగ్గర టెంపుల్ లోపల అక్షయ పాత్రలు అనేవి ఏర్పాటు చేశారు. ఎవరైనా బియ్యం, పప్పు ఇలాంటివి ఏమైనా ఇవ్వాలనుకుంటే అందులో వేయొచ్చు. 7 వారాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత అష్టోత్తర పూజ అనేది చేయించుకోవాలి. అప్పుడే ఈ 7 వారాల సంకల్పం పూర్తవుతుంది. అష్టోత్తరం పూజ టికెట్ 150 రూపీస్. ఈ టికెట్ని ఆఫ్లైన్లో, ఆన్లైన్లో 2 విధాలుగా తీసుకోవచ్చు. ఆన్లైన్లో అయితే స్వామివారి వెబ్సైట్లో ఓపెన్ చేసి తీసుకోవాలి. అదే మనం ఆఫ్లైన్లో అయితే మనం బస్ దిగుతాం కదా, ఆ పక్కనే మనకి సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం బుక్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ అయితే తప్పనిసరిగా ఉండాలి. ఈ పూజ సాటర్డే మాత్రం చేయరు, ఫ్రైడే టు సండే ప్రతిరోజు కూడా చేస్తారు. ఈ పూజ అనేది జన్మ నక్షత్రం బట్టి ఏ రోజు పడుతుందో చూసుకొని ఆ రోజు చేయించుకుంటే చాలా మంచిదని అక్కడ వారే చెప్తున్నారు. ఏ జన్మ నక్షత్రం ఎప్పుడు పడుతుంది అనేది కూడా ఒక లిస్ట్ బోర్డ్ పెట్టారు వాళ్ళు. ఆ రోజు చూసుకొని వెళ్ళి చేపించుకోవాలి. వాడపల్లిలో ప్రత్యేక దర్శనం టికెట్స్ అనేవి 50 రూపీస్, 200 రూపీస్, అలాగే 1116 కూడా ఉంది. 1116 అనేది వేద ఆశీర్వాదం కోసం. ఫ్రీ లైన్ 50 రూపీస్ లైన్, 200 లైన్, ఏ లైన్ అయినా సరే 4 hours టైం పడుతుంది. సాటర్డే అయితే మాత్రం, నార్మల్ డేస్లో అయితే తొందరగా అయిపోతుంది. స్వామివారి గదని చూడాలనుకునేవారు నార్మల్ డేస్లో రష్ లేనప్పుడు వెళ్తే బాగా చూడొచ్చు. లేదంటే స్వామివారి ఫేస్ మాత్రమే కనిపిస్తుంది ఈ రష్లో. ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలంటే వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం అనేది బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం మండలంలో వాడపల్లి అనే గ్రామంలో ఉంది. మీరు నెల్లూరు, గుంటూరు, విజయవాడ, శ్రీకాకుళం, విజయనగరం ఎక్కడి నుంచి రావాలనుకున్నా రాజమండ్రి అయితే ఫస్ట్ రావాలి. ట్రైన్కి వచ్చే వాళ్ళైనా బస్కి వచ్చే వాళ్ళైనా రాజమండ్రి బస్ స్టాప్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ శనివారం అయితే 10 minutesకో బస్సు ఉంటుంది. బస్ ఫిల్ అయిపోగానే ఇంకో బస్సు వస్తుంది. డైరెక్ట్గా వాడపల్లి టెంపుల్ ముందు ఆపుతారు. ఇంకో రూట్ ఏంటంటే రావులపాలెం నుంచి ఓబలంక, లొల్ల మీదుగా వాడపల్లి 10 కిలోమీటర్లు. రావులపాలెం బస్ స్టాప్ నుంచి కూడా వాడపల్లికి బస్సులు ఉంటాయి. రాజమండ్రి నుంచి బొబ్బర్లంక, ఆత్రేయపురం, లొల్ల మీదుగా దగ్గరగా 30 కిలోమీటర్లు వస్తుంది.
సండే నుంచి ఫ్రైడే వరకు కూడా రాజమండ్రి నుంచి అరగంటకి ఒక బస్సు ఉంటుంది. బస్ టికెట్ అనేది 45 రూపీస్, స్పెషల్ బస్ అయితే 50 రూపీస్, ఆటో ఛార్జ్ అయితే 70 రూపీస్. లొల్ల గ్రామం నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది. వాడపల్లి ఆటోలు అనేవి చాలా అందుబాటులో ఉంటాయి. ఈ వాడపల్లికి వైజాగ్ నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళకి మార్నింగ్ పూరి తిరుపతి మరియు జన్మభూమి ట్రైన్స్ అనేవి ఉంటాయి. పూరి తిరుపతి అనేది లేట్గా వస్తుంది కాబట్టి జన్మభూమి ట్రైన్ దువ్వాడ స్టేషన్లో 6:45కి వస్తుంది. రాజమండ్రిలో మనకి 9:40కి అయితే వెళ్తుంది. జన్మభూమికి జనరల్ టికెట్ ఒకరికి రాజమండ్రి వరకు 90 రూపీస్, రిజర్వేషన్ చేయించుకుంటే 127 రూపీస్ అలా పడుతుంది దువ్వాడ నుంచి. జన్మభూమికి రిజర్వేషన్ చేయించుకోవాలి అనుకునేవారు నెక్స్ట్ సాటర్డే వెళ్ళాలనుకుంటే ఈ సాటర్డే మార్నింగే రిజర్వేషన్ చేయించుకోండి. ఈవినింగ్ వరకు అయితే టికెట్స్ అనేవి ఉండడం లేదు, అయిపోతున్నాయి. ట్రైన్ దిగిన వెంటనే బస్ ఎక్కేస్తే మనం 11 కల్లా టెంపుల్ చేరుకోవచ్చు. బస్సు వాడపల్లి గుడి పక్కనే ఆపుతారు. దిగిన వెంటనే ప్రదక్షిణాలు స్టార్ట్ చేసేస్తే ఇంచుమించు మనకి గంట టైం పడుతుంది 7 ప్రదక్షిణాలు చేయడానికి. తర్వాత మనం లైన్లోకి వెళ్తే 4 to 5 అవర్స్ అనేవి దర్శనం టైంకి పడుతుంది. ఫుడ్ తినాలనుకునే వాళ్ళు అన్నదానానికి వెళ్ళొచ్చు, లేదంటే వెంటనే బస్ ఎక్కేస్తే రాజమండ్రిలో దిగొచ్చు. లేదు బస్కి రావాలనుకునే వాళ్ళు అక్కడ నుంచి వైజాగ్కి ఒక బస్సు వేస్తారు. అది మనకి 4:30 తర్వాత స్టార్ట్ అవుతుంది. అప్పుడప్పుడు బస్ టైమింగ్స్ కూడా మార్చుతారు. దాన్ని మనం ముందు వెళ్ళేటప్పుడే కనుక్కొని లోపలికి వెళ్ళండి. లేదు ట్రైన్కి రావాలనుకునే వాళ్ళు రిటర్న్ వచ్చేటప్పుడు జన్మభూమి ట్రైన్ ఉంటుంది, దాన్ని క్యాచ్ చేస్తే సరిపోతుంది. లేదు జన్మభూమి మిస్ అయితే దాని వెనకాలే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఒకటి వస్తుంది, దాన్నైనా అందుకోవాలి. ఒకవేళ అది కూడా మిస్ అయితే మనకి షిరిడి అని వెనకాల ఇంకో ట్రైన్ వస్తుంది, దాన్ని మిస్ చేసుకోవద్దు. అది మిస్ అయితే ఇంకా ట్రైన్స్ అనేవి ఉండవు. ఈ పనులు తొందరగా కంప్లీట్ చేసుకొని వెంటనే రైల్వే స్టేషన్కి వచ్చేస్తే ఏదో ఒక ట్రైన్ అనేది అందుకోవచ్చు. మళ్ళీ మనం దువ్వాడ వచ్చేసరికి 8:40 అవుతుంది మనకి ఈస్ట్ కోస్ట్ కానీ షిరిడి కానీ. అదే జన్మభూమి అయితే ఇంకా తొందరగా వచ్చేయచ్చు. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే వాడపల్లి గురించి కానీ అక్కడ దర్శనాల గురించి కానీ ఇంకేమైనా తెలుసుకోవాలనుకున్నా సరే కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. నేను నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడు కనుక్కొని మరీ మీకోసం చెప్తాను. రాజమండ్రి నుంచి వాడపల్లి వెళ్ళేటప్పుడు కానీ వాడపల్లి నుంచి రాజమండ్రి వచ్చేటప్పుడు కానీ మధ్యలో గోదావరి వస్తుంది. ఈ గోదావరిపై ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది, దీన్నే సరద్దర్ కాటన్ బ్రిడ్జ్ అంటారు. ఈ బ్రిడ్జ్ పైనే మనం ప్రయాణం చేస్తాం. ప్రయాణం చేస్తూ గోదావరిని అయితే మనం చూడొచ్చు. ఈ బ్రిడ్జిని 1852వ సంవత్సరంలో సరద్దర్ కాటన్ గారు నిర్మించారు. ఈ బ్యారేజ్కి 175 గేట్లు అనేవి ఉండి 3 కిలోమీటర్లన్నర పొడుగు అయితే వస్తుంది. పురాతన ఆనకట్టల్లో ఈ ధవళేశ్వరం బ్యారేజ్ కూడా ఒకటి. ఈ బ్యారేజ్లోని వాటర్ కాలవా సిస్టమ్ ద్వారా చుట్టుపక్కల గ్రామాలకి ఎన్నో ఎకరాలకి సాగునీరుగా వెళ్తుంది. సరద్దర్ కాటన్ గారు వేసిన ఆనకట్ట ద్వారానే వేలాది ఎకరాలకు అవసరం అయ్యేలా వాటర్ని స్టోర్ చేశారు. అందుకని ఈయన్ని దేవునిగా భావించి గౌరవించే వాళ్ళు ఈ గ్రామాల్లో అయితే ఉన్నారు. మనకి ఈయన శిలా విగ్రహాలు అయితే ఎక్కడికక్కడే కనిపిస్తూ ఉంటాయి దారి పొడవునా. మా వీడియో పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అష్టోత్తర పూజ టికెట్స్ అనేవి బుక్ చేసుకోండి. మా వీడియో మీకు ఎంతో కొంత యూజ్ఫుల్ అయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్.